జయలక్ష్మ తెల్ల కార్డు ఉందా? బియ్యం వస్తున్నాయా? ఎవరిస్తారు బియ్యం? ఈయన ఇస్తున్నాడు. 5 ఏళ్ళ నుంచి 3 కదా. 5 కరోనా వచ్చినప్పుడు ఇచ్చిండు. కరోనా అప్పుడు మంది ఇచ్చిందా? వ్యాక్సిన్ మన ప్రాణాలు ఆయనే కాపాడిండు. ఈయన మంది ఇవ్వకపోతే మనం అందరం ఏమైతే తెలియదు. నీకు పింఛన్ రేవంత్ రెడ్డి 4000 ఇస్తాను, ఇచ్చిందా? మళ్ళీ ఎందుకు ఇస్తా? ఓటు వేయొద్దు. 2 ఇస్తున్నా, అందుకే ఓటు వేయొద్దు. ఏమంటున్నా? మనం వస్తేనే 4000 అవుతుంది, లేకపోతే ఈడు ఇయ్యడు. ఏమంటున్నా? మోసం చేసిండు 2 ఏళ్ళు. కరెక్ట్ ఇస్తలేడు. నేను ఇస్తాం, మన ముఖ్యమంత్రి అయితే ఇస్తాం, మన పార్టీ. ఎంత వస్తుంది? 6000 రావాలి కదా. పెంచుతున్నాడు కదా. పెంచిందా? పెంచాడుగా. మన గవర్నమెంట్ వస్తుంది. ఏమ్మా బియ్యం వస్తున్నాయా? బియ్యం ఎవరిస్తున్నారు? బియ్యం అంతకుముందు ఎవరిచ్చారు? మోడీ గారు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనే దొడ్డు బియ్యానికి కొన్ని పైసలు కలిసి మనం ఇచ్చే పైసలకు 3 రూపాయలు కలిసి సన్న బియ్యం చేస్తుంది. దొడ్డు బియ్యంలో కూడా మన మోడీ గారే 50 రూపాయలు. మోడీ గారి పైసలు ఇవి. ఈయన సన్న బియ్యం 3 రూపాయలు కలిసి ఇస్తుంది. పింఛన్ కూడా మనం వస్తేనే 6000 అవుతుంది. దివ్యాంగులు 100కి ఇస్తాం. బయట చేస్తున్నాం. 6000 చేయాలి. మనం అందరం చేస్తాం. 6000 చేపిస్తాం. బీజేపీ కమలు ಇನ್ನೊಂದು ಅಡಕಿರ ಇದು షాపు మొన్న ధరలు తగ్గినాయా? జిఎస్టీ ధరలు తగ్గినాయి. ఎవరు చేసిండు మరి? వేయాలి కదా. ఈ దుకాణం మోడీ గారు ధరలు తగ్గించింది కదా, వేయాలి. 360 వస్తుంది. ధరలు తగ్గించిండు. నువ్వు వేయకపోతే